బాగా కాలిన తర్వాత ఈ పిండి ఏదైతే కలుపుకున్నామో ఆ పిండిలో ఈ గులాబీ పువ్వు గుత్తులు కూడా ఒకటి ముంచుకొని ఈ పిండి ఫుల్గా దానికి నిండగా ముంచకుండా సగానికి ములిగేటట్టుగా ముంచి ఆయిల్లో పెట్టుకోవాలండి. తర్వాత మనం అట్ల పుల్ల సహాయంతో అది తీసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఇవి ఊడిపోతాయండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. వేగాక తీసుకోవాలి. అలా 1 by 1 వేసుకుంటూ ఉండాలండి. ఆ వేసుకున్నంతసేపు ఆ గులాబీ పూల గుత్తులు ఆయిల్లో పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ పిండిలో ముంచుకుని మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. అలా వేస్తూ ఉండాలండి. అలాగా నాకు కేజీ పావుకి 60-70 అలా అయినాయండి గులాబీ